యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రతిరోజు మన నూతనమైన కృపతో నింపుతున్నాడు. మనము కృపతో నింపేయని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దేవుడు మనకు కృపనిచ్చాడు. యేసుక్రీస్తు అనే ఆ కృప మనలోనే ఉంది. ఆ యేసు ఉన్న ప్రతి చోట ఆయన కృప క్రియ చేస్తున్నాయి. కాబట్టి యేసు మీలో ఉన్నాడు. ఆయన కృప ప్రతిరోజు మీతో మాట్లాడుతుంది, మిమ్మల్ని బలపరుస్తుంది. ఆ కృపను మీరు గుర్తించండి. ఈరోజు మీ యొక్క అడ్డు ఆటంకులన్నీ తొలగించబోతున్నాడని ప్రవచిస్తున్నాడు. మీ మార్గాన్ని ప్రభు సరళం చేయబోతున్నాడు. మీరు వెళ్ళవలసిన త్రోవ ఏదైతే ఉందో దాని ఉన్న ప్రతి అడ్డు ఆటంకాల శోధలన్నీ తొలగించి దేవుడు చక్కపరుస్తానని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మీ యొక్క మార్గం, మీ యొక్క లైఫ్ స్టైల్ సులువు కాబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మార్కు సువార్త 11:23 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే నోవా గురించి మనం కొన్ని దినాలుగా ధ్యానం చేస్తున్నాం. చూడండి, ఆదికాండం 9:10 ఏమంటున్నాడంటే, దేవుడు నేను నిబంధన చేసుకున్న ఆ యొక్క ఇంద్రధనస్సు నేను చూస్తానని అంటున్నాడు. ఆదికాండం 9వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు చదివితే, నేను ఆకాశమందు ఒక నిబంధనకి గుర్తుగా ఇంద్రధనస్సును ఉంచుతున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ ఇంద్రధనస్సుని జ్ఞాపకం చేసుకుంటా, ఆ రెయిన్బోనే దేవుడు జ్ఞాపకం చేసుకుంటా వెళ్ళాడు. ఏనాడు నోవా యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. దీనిలో అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు ఆయన చేసిన నిబంధనకి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. మన నిబంధన బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు నిబంధన పైన ఆయన మనసు పెడుతున్నాడంటే, నిబంధన ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, నోవాగాడి తర్వాత జ్ఞాపకం చేసుకోలేదు. నోవాగు తర్వాత ఆ యొక్క ఆయన చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ వెళుతున్నాడు. ఎందుకంటే నోవాగు చనిపోయిన ఆ నిబంధన చనిపోదనమాట. ఆ క్రమంలోనే దేవుడు నోవాగును ఆశీర్వదించినట్టుగా, నోవాగు ఒక తరాన్ని దేవుడు దీవించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈ యొక్క నిబంధన ఎవరితో చేసుకున్నాడంటే నోవాగుతో చేసుకున్నాడు. కానీ తర్వాత నోవాగు యొక్క సంతానానికి కూడా అది వ్యాపించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు ఆయన మన మీద వచ్చిన ప్రేమను, కృపను జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ మనలను, మన యొక్క పాత జీవితాన్ని, మన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. ఈవెన్ మన దేవుడి ముందు నిలబడితే మన మీద ఉంచిన కృప గొప్పదా, మన మీద ఉంచిన ప్రేమ గొప్పదా, లేకపోతే మనం గొప్ప వాళ్ళమా, మన జీవితాన్ని బట్టి దేవుడు దీవించాలనుకుంటే కృపయే గొప్పది. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమను తలపోసుకోండి. బైబిల్లో మన శాశ్వతమైన వారు, మన క్యారెక్టర్ శాశ్వతమైనదని రాయబడలేదు. దేవుని ప్రేమ శాశ్వతమైనదని రాయబడి ఉంది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలంటున్నాడు ఇర్మియా గ్రంథం 31:3. కాబట్టి తర్వాత శాశ్వతమైన కృప, ఆయన మన మీద వచ్చిన కృపయే శాశ్వతమైనది. మన యొక్క క్యారెక్టర్, మన యొక్క ఆత్మీయ జీవితము శాశ్వతమైనది కాదు. చూడండి, నోవాగును బట్టి దేవుడు మీ తరాన్ని దీవిస్తానని చెప్పి ఉంటే కనుక నోవాగు ఒకనొక టైంలో బాగున్నాడు. తర్వాత మనం చూస్తే అంత బాగున్నప్పుడు, అంత క్షేమంగా ఉన్నప్పుడు ఆయన ద్రాక్షరసం తాగి మత్తు అయిపోయాడు. మరి దానివల్ల శపించాల్సి వచ్చింది. కనుక దేవుని బిడ్డలారా, మనలను మన యొక్క క్యారెక్టర్ని బట్టి కాదు, కానీ మనలో ఉన్న కృపను బట్టి మనం ప్రేమించాడు. మనం కూడా అలాగే కోరుకోవాలి. ప్రభా, నా క్యారెక్టర్ బట్టి కాదు, నా మంచితనాన్ని బట్టి కాదు, నీ కృపను బట్టి నన్ను ఆశీర్వదించండి, నీ ప్రేమను బట్టి నన్ను ఆశీర్వదించండి, నీ ప్రేమను బట్టి నన్ను బలపరచండి ప్రభాని మీరు ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఈ మాటను ఆశీర్వదించుగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, విశేషమైన కృపతో, శక్తితో వెలుగుతో నింపండి ప్రభా.
అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. నీ ప్రేమను బట్టి మేము ప్రేమించబట్టకు సహాయం చేయమని అయా బలపరచమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఇర్మీయా గ్రంథం 31:3